హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి కేరళ వాళ్ళ స్టైల్లోనే రొయ్యలు కూర ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. వాళ్ళైతే రొయ్యల్ని చెమ్మీను అంటారనమాట. దీనికోసం అయితే ముందుగా మనం ఆ రొయ్యల్ని ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక బౌల్లో వేసేసి వాటర్ పోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని అందులో నేనైతే కొబ్బరి నూనె వేసాను. మీరు నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లి బాగా క్రష్ చేసేసి వేసుకోవాలన్నమాట. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు చిక్కటి పాలను ఇందులో వేసుకోవాలన్నమాట. పాలు వేసుకున్నాక కూర అనేది దగ్గర పడుతుంది. దగ్గర పడేటప్పుడు ఇందులోకి మనం వేరేగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం కొబ్బరి నూనె కానీ మామూలు నూనె కానీ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఈ వీడియోకి లైక్ చేయండి.